నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలను దేశానికి ఆదర్శంగా నిర్వహిస్తాం. మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్. గోదావరి పుష్కరాలు 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో శాశ్వత మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు ఆదేశించారు. గత పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఈసారి 12 రోజుల పుష్కరాల సమయంలో దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ మాట్లాడుతూ పుష్కరాల కోసం చేపట్టే పనులు తాత్కాలికంగా కాకుండా నగరానికి శాశ్వత ఆస్తులుగా నిలిచేలా ఉండాలని సూచించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, శానిటేషన్, విద్యుత్, జంక్షన్ల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం మాత్రమే కాకుండా కొవ్వూరు, నిడదవోలు, ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో కూడా పుష్కరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. నిడదవోలు పట్టణ పరిధిలో పెండ్యాల, ముక్కామల, తీపర్రు ఘాట్ల అభివృద్ధితో పాటు కొవ్వూరు, విఘ్నేశ్వరం, నిడదవోలు రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ కె ఆదిత్య శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. నేను 120 crores ప్లస్ చేసి మీరు 200 crores కి నేను చేయించాను. ఓకే సార్. 120 హ్యామ్ వస్తుంది. మన షేర్ 80 కావాలి. 80 కాదు మీ దగ్గర ఒక 50 ఏమో వస్తుంది. దాంట్లో ఇంకో 30 మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కలెక్షన్ అందించి మీరు సేవ్ చేయగలిగితే ఇవన్నీ కాదు మీకు ప్రైవేట్ వస్తుంది. అలా తిరగకూడదు. ఈ రూల్స్ ఇది కూడా ప్రయత్నం చేస్తే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. మనం రీహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది సార్. మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ దగ్గర ఒక 35 సెంచెస్ రీహాబిలిటేషన్ చేయాలి సార్. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక జంక్షన్లో 60 అనుకున్నాం. అదేవిధంగా ఈసీఎఫ్ తో కూడా కొన్ని దాన్ని కుదరవు. అవి మామూలుగా ఏదైతే వీలు కాదు వాటిని కొంచెం ఎక్కువగా ఇచ్చేలా ప్లాన్ చేస్తే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే అదేవిధంగా నిద్రపోలు కూడా పెండియాల, ముక్కామల, తీపరం లాంటి ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్స్ అన్నింటికి డెవలప్ చేయాలంటే కొంచెం నిద్రపోలు మున్సిపాలిటీకి, కోవూరు మున్సిపాలిటీకి కూడా ప్రత్యేకించి, అదేవిధంగా రాజనగరంలో ఘాట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టవలసిందిగా. అదేవిధంగా మేము ఒక రిక్వెస్ట్ పెట్టాం సార్. అది మున్సిపాలిటీ పరిధిలో రాదు కానీ ఇరిగేషన్ లో వస్తుంది. దయచేసి ఒక నిమిషం ఉన్నటువంటి ఒక ఏడుగట్టు మనం రిపీట్మెంట్ చేసి దాన్ని ఊరు కానీ రాజమండ్రిలో కానీ ఉన్నటువంటి కంజెషన్ తగ్గి ఆ ఏడుగట్టు ఒకటి పెడతారు. ప్రమాదం ఒక 29 నుంచి 30 ఘాట్లు ఉన్నాయి. ఆ ఏడుగట్టు పోవడం కూడా ఆ ఘాట్లన్నింటిలో కూడా స్నానాలు చేయడానికి వెళ్లేదానికి అవకాశం దొరుకుతుంది కనుక అది కూడా కొంచెం అలాగే మన ఒక సబ్ కమిటీ వేస్తే దాన్ని మీరే లీడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం దాని మీద దృష్టి పెట్టి అది కూడా చేయాల్సిందిగా మనం కోరుతూ